thank you so much for coming, sir. Actually, I just want to share your experiences and also your new strategies which are helpful to our students. Please share with us. Sure. I want to continue the session. So, are you ready? Yes, sir. Yes, sir. Ready for what? To learn something from you. From me? So, what will you learn from me? What's new to learn? There might be something very technical. First of all, I'd like to thank the staff. I'd like to thank Dr. Reddy's Foundation for inviting me here. And I'd like to thank the students here. And students are not like trainees. So my name is as a No. మీరు స్టూడెంట్స్ ట్రైనీస్ మిమ్మల్ని అడుగుతున్నాను. ట్రైనీస్ స్టూడెంట్స్ ఇప్పుడు క్లాస్ సో మీకు ఇక్కడ చెప్పేది టీచరా ట్రైనరా? ట్రైనర్ కింద ఉండే వాళ్ళు ఏమంటారు వాళ్ళని? సో దిస్ సంథింగ్ యూ హావ్ టు గెట్ క్లారిటీ ఆన్. ఓకే, స్టూడెంట్ అనేవాడు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మాక్సిమం చెప్పొద్దు అట్లా, బట్ ఒక ఎగ్జామ్ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అని చేస్తారు. ట్రైనింగ్ కి స్టడీయింగ్ కి తేడా ఏంది మరి? మీరు క్లాసెస్కి వస్తున్నారా, ఏదైనా నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నారా ఇక్కడ? ఓకే, మీది బ్యాచ్ నేను 2 months ఉంటుందని విన్నా, కరెక్ట్? ఎన్ని రోజులైంది మీరు వచ్చి? 2 months అయిపోయిందా? Okay, how many are working here? Are they already working somewhere and they have come here? How many got placed? Interview చూసారు, సక్సెస్ అయిపోయారు ఎంతమంది ఉన్నారు? Only one. Okay. Anyone has done any job previously? ముందే ఎక్కడైనా వర్క్ చేశారా? ఓకే, నేను మెయిన్గా మాట్లాడబోయేది ఏంటంటే, నేను కొంతమంది అది దివ్యాంగులు అని చెప్పాలో పీడబ్ల్యూడీస్ అని చెప్పాలో, బట్ ఐ నెవర్ యూజ్ ద వర్డ్ కాల్డ్ డిసేబిలిటీ. డిసేబుల్డ్ అని ఇంకొక వ్యక్తిని మనం ఎప్పుడైనా లేబుల్ ఆర్ ట్యాగ్ చేసామనుకోండి, ఫస్ట్ యు ఆర్ డిసేబుల్డ్. అది నా ఫిలాసఫీ. ఇప్పుడు ఒక వ్యక్తి సన్నగా ఉండొచ్చు, ఒక వ్యక్తి లావు ఉండొచ్చు, అది నీ దృష్టిలో యాజ్ పర్ సైన్స్ ఒకటే దృష్టి ఉంటుంది కదా, నిజం అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఫైనల్ రిజల్ట్ ఏంటి? సెలెక్ట్ అయ్యావా లేదా, అంతే కదా. 1,00,000 కారణాలు ఉండొచ్చు, కానీ ఇంటర్వ్యూ తీసుకున్నవాడిది కారణం మెయిన్. తీసుకున్నవాడికే తెలుసు నీకు ఎందుకు ఇవ్వద్దు అనేది జాబ్. అసలు వాడు ముందే ఫిక్స్ అయి ఉన్నాడు అంటే నీకు జాబ్ ఇవ్వద్దు అంటే అది వేరే విషయం. కానీ నువ్వు ముందు ఫిక్స్ అయి ఉన్నావు అనుకో, అబ్బా నాకు ఎట్లాగో రాదు కదా, అప్పుడు నువ్వు ఆ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి కూడా పాయింట్ లేదు. అబ్బా నాకు ఇది మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ చాలా కష్టం అనిపిస్తుంది, నాకు ఎట్లాగో రాదు అట్లా అనుకుంటే రాదు. చెప్పే వాళ్ళకి ఎంతే ఉంటుంది, పొద్దున్న 9కి రావాలి మ్యామ్, ఐ గెస్ 9కి స్టార్ట్ అవుతుంది, 9:30 వరకు చెప్పే వాళ్ళు వస్తున్నారంటే వినే వాళ్ళు వస్తున్నారా? ఫస్ట్ అది నేను ఒక సంస్థలో టీచర్గా చేశాను. మీరు అనుకోవచ్చు అది ఈయన ఇంత చేశాడు కదా, మరి సోషల్ సర్వీస్ ఇవన్నీ ఏంటి? కొంతమందికి ఏంటంటే అదే శాలరీ ఇంత ఉంటేనే నేను ఇంటర్వ్యూకి వెళ్తా, మనకు వస్తారా తర్వాత ఉంటుంది. అది అన్నిటికన్నా ఫులిష్ థింకింగ్ యాక్చువల్లీ. అది యాక్చువల్లీ అట్లాంటి వాళ్ళు నిజమైన డిసేబిలిటీ, అది నిజమైన డిసేబిలిటీ. వాళ్ళు ఎట్లాంటి ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ లోకంలో వాళ్ళు బతుకుతారు. అరే నాకు ఎట్లాగో ఇంత శాలరీ వస్తేనే వెళ్తా. ఇలాంటి వాళ్ళు 2-3 నేను చూసాను నేను, అందుకే చెప్తున్నా. మీరు వెళ్ళేది ఒక జాబ్కి, ఆ జాబ్కి వెళ్ళి అంటే జాబ్ ఇంటర్వ్యూకి. ఓకే, ఎనీవన్ హియర్ వాంట్స్ టు వర్క్ యాజ్ అ టెలికాలర్? మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు కదా, ఏం పని చేసావు? ఫోటోగ్రఫీ. మీ ఇష్టంతోనే చేసావా లేకపోతే ఎవరైనా తోసారా ఫోటోగ్రఫీ చేయి బాగుంటుందని? ఇష్టం లేదు. సో దానికి ఎంత వస్తుందో అని ఆలోచించి చేయలేదు కదా.